కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో మహానాడు వర్చువల్ మీటింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు నియోజకవర్గ అబ్జర్వర్ గుట్టిముక్కల రఘురామరాజుతో కలిసి ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పామూరు నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లలో మహానాడు వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లలో వర్చువల్గా విధానంలో మహానాడు నిర్వహించడం దేశంలోనే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజున 1983 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా 44 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మహానాడు అంగరంగ వైభవంగా దాదాపుగా 1875 క్లస్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరగటం, ఈ రకంగా హైబ్రిడ్ మోడ్లో జరగటం, ఈ రకంగా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఒక గిన్నిస్ రికార్డ్. మరి ఆ మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ బ్రహ్మాండంగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు, వీరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రేపు జరగబోయే ఈ మహానాడు కార్యక్రమం కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా సాధికారక సారథులు, అభిమానులు అందరూ కూడా వేరు వేరు క్లస్టర్స్లో నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్స్లో పాల్గొని హైబ్రిడ్ మోడ్లో స్క్రీన్స్ పెట్టి తద్వారా మంగళగిరిలో జరుగుతున్న మెయిన్ మహానాడు